మా చెల్లె 10వ తరగతి చదువుతున్నది. ఓసారి అరుచుకుందాం ఎట్లట్లా చదువుతున్నదో. రింగ్ అవుతున్నది. హలో పొట్టి, ఎట్లున్నారా చెల్లె? పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, చదువుతున్నావా? సంక్రాంతి పండుగ అయిపోయిందంటే ఇక చదువుడే ఉండాలి. టీవీ చూసుడు బంద్ చేయి. నాయన ఫోన్ ఊకే చేతిలో పట్టుకొని గేమ్లు ఆడకు. మంచిగా ఉండదు చెప్తున్నా. పుస్తకాలు పట్టి మంచిగా చదువు. మబ్బుల లేచి గిలాసడు పాలు తాగి చదువుకో. మంచిగా యాదుకుంటాయి ప్రశ్న జవాబులు. అదే అంటున్నా మరి. సరేనా? ఉంటా మరి. అబ్బో, శృతికి చెల్లె చదువు మీద బాగానే బాధ్యత ఉన్నదని అనుకుంటున్నారా? ఉండకపోతే ఎట్లుంటుంది కానీ. నాకు ఈ ఐడియా హరీష్ రావు సార్ని చూసినాకనే వచ్చింది. ఇంకా మా తమ్ముడికి ఫోన్ చేయాలి, మా దోస్తుల చెల్లెకి ఫోన్ చేయాలి, ఇంకా మస్తు మందికి చదువుకోమని చెప్పాలి. నేనుగా ఫోన్లు చేస్తా గానీ మీరైతే అప్పటిదాకా హరీష్ రావు సార్ ఏం మాట్లాడిందో చూడుర్రి. పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలమ్మా పిల్లల్ని. జర మబ్బుల్ని 5కి లేపు చదివిపియాలి. లేపుతున్నావా పొద్దుగాల? జర లేపాల. టీవీ బంద్ చేయి. జర సీరియల్ సినిమాలు చూడకు. పిల్లల మనసు కొట్టుకుంటుంది. టీవీ తీసి పారేసే. జర ఈ 3 నెలలే, ఒక 3 నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి. స్విచ్ బంద్ చేయి. జర ఫోన్లలో కూడా ముచ్చట్లు ఎక్కువ పెట్టకు. గట్టిగా మీరు ఫోన్లలో ముచ్చట్లు పెడుతుంటే పిల్లల మనసు సగం ఇటు కొడుతుంది, సగం అటు కొడుతుంది. ఫోన్లు కూడా మెల్లగా మాట్లాడుకుంది, ఎక్కువ తక్కువ సేపు మాట్లాడుకుంది. జర స్కూల్లో కూడా వాళ్ళు స్పెషల్ క్లాసులు పెట్టమన్నా. చూసిర్రా, ఇటు రాజకీయం చేసుకుంటేనే అటు ప్రజల సమస్యలు, రైతుల సమస్యల మీద కొట్లాడుకుంటేనే ఇంకో దిక్కు పిల్లగాన్లు మంచిగా చదువుతున్నారా లేదా అని వాళ్ళ అమ్మా నాయనలకు ఫోన్లు చేసి అరుచుకుంటున్నాడు. అందుకే కావచ్చు హరీష్ రావు సార్ అంటే మస్తు మంది అభిమాన పడతారు.